అందరికీ నమస్కారం. పల్లికి చలోకి స్వాగతం. ఈరోజు 2024 మన పెరటి తోటలో కొన్ని న్యూ వెరైటీస్ వచ్చాయి. వాటి గురించి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. సారికంద, అలోవెరా, పపాయ చూడండి. ప్రస్తుతానికి కాయలు ఉన్నాయి బాగానే. ఇది ఎక్కువ ఉండడం వల్ల బాగా వాలిపోయింది కిందకి. కొంచెం అవి తీసేయాలి. రా పపాయ అని మనం ఏదైనా కర్రీ చేసుకోవచ్చు. రా పపాయ కూడా కర్రీ చేసుకోవచ్చు అండి, ట్రై చేయండి. లేదా సలాడ్లో కూడా వాడుకోవచ్చు. ఇది బత్తాయి, ఇవన్నీ కూడా మిరప, నాటు మిరపని, పపాయ, అరటి, ఇది ఒక టైప్ ఆఫ్ ఉమ్మెత్ అంటారు కదండి, అదండి. అది ఏదో ఒక వెరైటీ కోసం, బయోడైవర్సిటీ కోసం వేసింది అది. ఎవరికైనా దీని పేరు ఐడియా ఉందో లేదో. మనము ఇది 2-3 టైమ్స్ వేసాము కానీ ఫెయిల్ అయింది. బట్ ఈసారి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇది. దీని పేరు ఎవరైనా గెస్ చేయగలరండి? చూసారా, పెద్దదైతే ఇలా వస్తుంది. క్రేపరు, అడవి వెరైటీ. చాలా పెద్దది ఉంది ఇది. ఇది మొత్తం ఆ చెట్టు పైకి పాకించాం దీన్ని. చూసారా, ఇది ఎయిర్ పొటాటో అండి. ఆల్రెడీ చెప్పాం కదా మనం, ఇంతకు ముందు కూడా వేసామని. ఎయిర్ పొటాటో, గాలి గడ్డలు అనేదో అంటారు తెలంగాణ స్టైల్లో ఏదో. దీన్ని మామూలుగా బంగాళదుంపలాగానే కర్రీ చేసుకుని తినొచ్చు. మళ్ళీ ఇది ఈ వెరైటీ మన దగ్గర ఇంకా ఉన్నట్టని, నో ప్రాబ్లము. మన ఫామ్లో కూడా, పర్మాకల్చర్ ఫామ్లో కూడా పెట్టాం దాన్ని. సో ఇంటి దగ్గర కూడా ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుందామని ఈ వెరైటీ ఇక్కడ కూడా వేయడం జరిగింది. సో ఈ దుంపలు కూడా మనం ఇక్కడ నుంచి ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఈ వెరైటీని మనం ఇంకా సంరక్షించినట్టే, మన దగ్గర ప్రాబ్లం లేదు. ఇవి మనం హార్వెస్ట్ చేసిన ఎయిర్ పొటాటోస్. దీని రెసిపీ కూడా ట్రై చేద్దాము. ఇవేంటంటే బర్డ్ ఐ చిల్లీ అంటారండి. పైకి ఉంటాయి ఇవి. ఈ చిల్లీ వెరైటీ చూసారా, జనరల్గా కిందకి ఉంటుంటాయి కదా, ఇవి పైకి కాస్తాయి. కొంచెం స్పైసీగా ఉంటాయి అవి. ఇంకొకటి మా పెరటి జామ చెట్టు కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా జామ చెట్టు పైనే పాకింది. దీన్ని అలాగా ఆ వేప చెట్టుకి కూడా పాకించడం జరిగింది ఒక తీగతో. సో మా జామ చెట్టు చూడండి, చాలా బాగా కాసింది ఈ ఇయర్. ఇవన్నీ కూడా రెడీ టు హార్వెస్ట్. ఇంకా వీటిని తెంపాలి. ఇది నాటు వెరైటీ అండి యాక్చువల్గా. అంటే మన దగ్గర కొన్ని హైబ్రిడ్ ఆర్ గ్రాఫ్టెడ్ వెరైటీలు ఉన్నాయి. బట్ ఈ స్పెసిఫిక్ వెరైటీ మాత్రం మనకి నాట్ అండి. చూసారా, ఇది కూడా హార్వెస్ట్ చేసి వచ్చి ఈరోజు. చాలా బాగా కాసింది. ఈ కాపు ఎక్కువగా కాయడం వల్ల ఏంటంటే బాగా వంగిపోయింది. వీటిని కొన్ని కట్ చేయించాలి యాక్చువల్గా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి బయోడైవర్సిటీలో. మీకు ఇప్పుడు ఒక మిత్ర కీటకం చూపెడతానండి, చాలా ఇంపార్టెంట్ వ్యవసాయంలో. దాని పేరు గెస్ చేయగలిగితే చూడండి.
దాని పేరు గెస్ట్ చేశారండి, ఆరుద్ర పురుగు అంటారు దాన్ని. ఇది మన బచ్చలి కూర అండి, క్రేపరు. ఈ వెరైటీ ఏంటంటే మనకి ముసుగు వంకాయ అని చెప్పాను కదండి ఇంతకుముందు. మనం మళ్ళీ వేయలేదు. ఇది యాక్చువల్గా మామూలు వంకాయ 3-4-5 months వస్తుంది కదా. ఇది యాన్యువల్ కాదు, లైక్ అదర్ బ్రింజల్ లాగా. ఇది పెరినియల్ అనమాట. 2-3 years వరకు వస్తుంది. మనం ఇది లాస్ట్ ఇయర్ వేసిందే. సో ఇది బాగా పండిపోయింది. దీన్ని సీడ్ కోసం వాడుకుందామని ఇలా ఉంచేసారు. బట్ ఇంతవరకు కూడా మనం టేస్ట్ ఎందుకో ఇది మన దగ్గర అంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదండి. మరి మన లోపమా ఏంటా అన్నది ఇంకా దానికి కొంచెం కేర్ తీసుకోలేమో అర్థం కావట్లేదు. కానీ ప్రస్తుతానికైతే అది మనకి సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు మిగతా వంకాయల్లాగా. దాని మీద కొంచెం ఫోకస్ పెట్టాలనిపిస్తుంది. చూడండి, మన కొబ్బరి చెట్టు మీద మీకు అవి బర్డ్ నెస్ట్స్ బాగా కనిపించాయా? చాలా ఆహ్లాదకరంగా ఎంత చక్కగా గూళ్ళు కట్టుకున్నాయో చూసారా. ఎప్పుడు కూడా పక్షులు చాలా హైట్లో ఉన్న మొక్కల మీద మాత్రమే అవి వాటి సేఫ్టీ పర్పస్లో అక్కడ మాత్రమే కట్టుకోవాలనుకుంటాయి. అదే మన పర్మాకల్చర్ ఫామ్లో అయితే ఇంత హైట్ కూడా వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే అవి చాలా హ్యాపీగా ఉంటాయి. అణువు కూడా వాటి కోసమే మనము చక్కగా పెంచినట్టు ఫీల్ అవుతాయి. కాబట్టి అక్కడ చాలా తక్కువ హైట్లోనే మనకి బర్డ్ నెస్ట్స్ కనబడి ఉంటాయి. లాస్ట్ వీడియోలో చూపించాను మీకు. మన సీతాఫలం చెట్టు అండి. ఇది కూడా మనము పెంచింది అయితే కాదు, దానంతట అదే వచ్చింది. సో మనకి ఎక్కువ అవే బెనిఫిట్ అవుతున్నాయి మనం వేసేదానికంటే కూడా. వాటంతట అవి స్వతహాగా నేచురల్గా డెవలప్ అయినవి మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. చాలా ప్లెంటీ ఆఫ్ ఉన్నాయండి, ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి. వీటిని మనం కొంచెం జాగ్రత్తగా హార్వెస్ట్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇది ఇంకా మన పర్మాకల్చర్ ఫామ్లో రావడానికి టైం పడుతుందండి. మన ప్రస్తుతానికి మన ఇంటి పక్కన ఇంటి ముందు ఉన్న మొక్కలు మాత్రమే చూపెడుతున్నాను మీకు కదా. ఇది మన కాకర. ఇది చాలా హైట్ వెళ్ళిపోయిందండి, సపోర్ట్ బాగా దొరకడం వల్ల అలా మేడ మీదకి కూడా వెళ్ళిపోయింది. మీకు ఆ వీడియో మేడ మీద నేను చూపిస్తాను. అక్కడ కాయలు అక్కడ కాసింది, బట్ పాది యొక్క రూట్ మాత్రం కిందన ఉంది. సో చాలా బాగుంది. తమలపాకు, ఇది నాటు తమలపాకు లాగా ఉందండి. ఎందుకంటే మనకి హైబ్రిడ్ది కొంచెం ఎల్లోయిష్ టైప్ వస్తుంది. మనం కిల్లిలోనే వాడతాము, బట్ రసం కూడా చేసుకోవచ్చు ఈ ఆకులతోనే. ఒకసారి ట్రై చేయండి, యూట్యూబ్లో ఆ వీడియో ఉంటుంది. మనమైతే ఇంకా పబ్లిష్ చేయలేదు, కానీ పెడతాను తర్వాత. ఈ క్రేపర్ కదా చూసారా, ఈ చెట్టుకి ఇది బాగానే అల్లుకొని పైకి పాకుతుంది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్ స్పైసెస్ బేలీఫ్ వేర్ అండి బిర్యానాకు. ఇది ఆల్ స్పైసెస్. ఇది మనం 3 years అయింది, చక్కగా వస్తుంది. ఈ ఆకులు ఒక 3-4 వేస్తే కనుక బిర్యానీలో మరి ఇతర మసాలాలు ఏమి వేయని అవసరం లేదు. చాలా బ్యూటిఫుల్ వచ్చింది మన దగ్గర ఇది. ఇది చూసారా, గుమ్మడి పంప్కిన్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది. యాక్చువల్గా ఇది పైకి ఎవరు సాధారణంగా ఇది క్రీప్ చేయించరు, బట్ ఇది అలా మనకు తెలుసో తెలియకో పైకి ఎగబాకి మంచిగా ఈ పంప్కిన్ చూసారా, చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు ఈ వీడియో చేయడానికి ప్రేరేపించిన దాంట్లో ఈ పంప్కిన్ ఒకటి నాకు చాలా బాగా వచ్చింది. ఇది మన వ్యూవర్స్కి చూపిద్దామని.
కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని వెరైటీస్ కూడా మనం బ్యాక్ యార్డ్లో కానీ మన దాంట్లో కానీ పెంచొచ్చాయన్నది. సో ఇవి కూడా చాలామంది ఈ గార్డెనింగ్ చేసినప్పుడు మన పంప్కిన్ కానీ అదే గుమ్మడిని కానీ బూడిద గుమ్మడిని కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ అవి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవండి. వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. కనీసం ఒక్కటైనా మనం చక్కగా పెంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. మీరు మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇవేంటంటే మంత్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదా, మంత్స్ ఉంటాయి. అంటే అది నేచర్ ఇచ్చిన గొప్పతనం వాటికి. చూసారా, మనం కొన్ని పాట్స్లో కూడా కొన్ని మొక్కలు పెంచడం జరుగుతుంది. అది సీడ్ పర్పస్లో కానీ శాప్లింగ్స్ పర్పస్లో కానీ. సో ఇది టమాటో నాటు ఇంకా ఫ్లవరింగ్ దశలో ఉంది. సో ఈ పక్కనే చూశారు కదా, మనము ఇప్పుడు ఆల్రెడీ మీకు కొన్ని పెద్ద ప్లాంట్స్ చూపించాను కదా, పపాయ. అది ఇందులోనే మనం నారు వేసుకొని ఇవి కొంచెం పెద్దవైనాక ఇవి ఇంకా వీటిని అన్నమాట మనం ప్లాంటేషన్కి రెడీ చేసుకోవచ్చు. ఇవి కొన్ని సో ఇందులో పెంచుతాం అన్నమాట. సో మనకి ఈజీగా ఉంటుంది, తొందరగా వస్తుంది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కొంచెం మొక్క పెద్దదైనాక మనం తీసుకెళ్ళి మనం పక్కన ఎక్కడైతే మనం కావాలో ఆ ప్రాపర్ ప్లేస్లో వేసుకుంటుంటాం. చామంతి, ఇది మొరం అంటారు కదా, అది ఇదొకటి గెస్ చేసారా? ఈ వెరైటీ కూడా మనం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము. నల్లేరు అంటారండి, దీన్ని పచ్చడి చేసుకోవచ్చు. ఇది కూడా కైండ్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్ అని. సో ఇది కూడా మనం తెచ్చి ప్రస్తుతానికి మన పాట్లో పెంచుతున్నాము. దీన్ని కట్ చేసుకొని మనకు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ మనం వేసుకోవచ్చు. సో ఈ వెరైటీ కూడా మన దగ్గర ఉన్నట్టే, నో ఇష్యూ. ఎందుకంటే ఇది సర్వైవ్ అయిపోయింది మన దగ్గర. చూసారా, దీనికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఉంటే బాగా ఎదుగుతుంది. ఇంకా వాము, ఇందానికి మీకు చూపించాను కదా కాకర, ఇది మేడపైకి కూడా వెళ్ళిపోయింది ఆ కింద నుంచి అని. చూడండి, ఆ కింద నుంచి పైకి సపోర్ట్ దొరకడం వల్ల చాలా పైకి వచ్చింది. సో ఇది మనం బట్టలు ఆరబెట్టుకునే తీగకు కూడా ఇది బాగా పాకింది. చూసారా, మనం వాడుకోవాలి కానీ మన ఇంటి పరిసరాలు కూడా గార్డెనింగ్కి ఎంతగానో సహకరిస్తున్నాయి. సో అది మీరు టెర్రస్ గార్డెన్ చేస్తారా, బ్యాక్ యార్డ్ చేస్తారా, అది మీ ఇష్టం. బట్ ఏదో ఒకటి మీ వంతు సహాయంగా ఈ విత్తనాలను సంరక్షించే బాధ్యత తీసుకొని దేశీ విత్తనాలని మీ ప్రయత్నం మీరు చేసి ఆరోగ్యంగా ఉంటారని, అలాగే ఆ విత్తనాలను సంరక్షించి భావితరాలకు కూడా అందిస్తారని, మా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి వాటిలో మీరు కూడా భాగస్వామి కావాలని కోరుతూ, ఇదండి మన పెరటి తోట 2024 అప్డేట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.